మంచిర్యాలలో రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుంటూ పనిచేయడం అధికారులకు సవాలుగా మారింది. బడా లీడర్ల నుంచి చోటామోటా నాయకుల వరకు ఆఫీసర్లపై జూలుం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక తాము చేపట్టినట్టే వినాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. దీంతో అధికారులు ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ డిపార్ట్మెంట్లో ప్రజాప్రతినిధులు నేతల జోక్యం మితిమీరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మంచిర్యాల జిల్లా అధికారులు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, అవుట్సోర్సింగ్ జాబ్స్, టెండర్లు, కాంట్రాక్టులు ఇలా ప్రతిదీ తాము చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని, లేదంటే కథ వేరే ఉంటుందని కొంతమంది లీడర్లు బాహటంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. రెవెన్యూ, మున్సిపల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లో ఏ పని కావాలన్నా లీడర్లు చెప్పినట్లే జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లీడర్ల ప్రెషర్ వల్ల రూల్స్కు వ్యతిరేకంగా పనులు చేయాల్సి వస్తోందని ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్లు వస్తున్నారు, వెంటనే వెళ్ళిపోతున్నారు. కార్పొరేషన్ అయిన తర్వాత ఎందుకంత జంకుతున్నారు అనే దాని వెనుక రాజకీయ కుట్రలు కొనసాగుతున్నాయనేది బాహటంగానే ప్రజల మధ్యలోకి వార్త వెళ్ళిపోయింది. వాళ్ళ అధికారులని అమలు చేయనీయకుండా అక్రమ మార్గంలో నడిపించడం కోసము కొంతమంది రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి ఇవాళ అధికారులను తప్పుతో పట్టించడం వల్ల అధికారులు జంకి భయపడి ఇవాళ పారిపోయేటటువంటి పరిస్థితి. ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు, అదేవిధంగా లాంగ్ లీవ్లు పెడుతున్నారు. అవసరమైతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్లు కూడా చేసుకోవడం కోసము అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగస్తులు స్వేచ్ఛగా పనిచేసుకునేటటువంటి వెసులుబాటు కల్పించాలని ఈ జిల్లాలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులకు మేము ఈ సందర్భంగా సూచిస్తున్నాం. కొంతమంది లీడర్లు వారికి అనుకూలంగా ఇల్లీగల్ దందాలు చేయాలంటూ ఆఫీసర్లను బలవంతం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మంచిర్యాలలో ఇటీవల భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో లీడర్లంతా రియల్ ఎస్టేట్ పై ఫోకస్ పెట్టారు. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాలకు పాల్పడుతున్నారు. పట్టా భూములతో పాటు గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్స్ ను దర్జాగా అమ్ముకుంటున్నారు. భూ పంచాయతీల్లో సెటిల్మెంట్లు చేస్తున్నారు. నేతల భూదందాకు కొందరు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తుండగా నిజాయితీగా పనిచేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాలలో దాడులు, కేసుల పరంపర నడుస్తోంది. ఎవరిపై కేసులు పెట్టాలో, ఏ సెక్షన్ల కింద నమోదు చేయాలో పోలీసులను లీడర్లే శాసిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇల్లీగల్ దందాలు చేస్తే ఆ తర్వాత ఇరుక్కుపోవాల్సి వస్తుందని భయపడుతున్న కొంతమంది ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం. మంచిర్యాల జిల్లాలో అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. మరి మంచిర్యాల నగరపాలక సంస్థ మారిన తర్వాత మంచిర్యాల అభివృద్ధిలో ప్రజల్ని ముందుకు పంపించాల్సినటువంటి అధికారులు, మరి మంచిర్యాలకి వచ్చినటువంటి కమిషనర్లు మరి రెగ్యులర్ కమిషనర్ వచ్చినా కూడా లీవ్లో పెట్టి వెళ్ళిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అధికారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత అతను కూడా మళ్ళీ తప్పుకున్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ లక్ష్మీపేట కమిషనర్కి మళ్ళీ అదనపు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అసలు జిల్లాలో ఏం జరుగుతున్నటువంటి విషయాలను కూడా ప్రభుత్వం తెలుసుకొని మరి ఈ జిల్లాలో అధికారులు ప్రశాంతంగా వాళ్ళ యొక్క విధులు నిర్వహించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి శివాజీ 15 రోజులు లీవ్ పెట్టి వెళ్లారు. ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నారని, తిరిగి రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. లీడర్ల ఒత్తిళ్లు తట్టుకోలేక ఇల్లీగల్ పనులు చేయడం ఇష్టం లేకనే శివాజీ లీవ్ లో వెళ్లారని పొలిటికల్ అఫీషియల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల లస్పూర్లో జరిగిన ఓ మీటింగ్ లో అక్కడి లీడర్లు కమిషనర్ పై ఆరోపణలు చేశారు. దీంతో ఆయన నొచ్చుకున్నారని తెలుస్తోంది. నేను చెప్పినట్టు పనిచేసే వాళ్లే ఇక్కడ ఉంటారు అంటూ ఆ లీడర్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. గత కొన్ని రోజుల క్రితం ఓ జిల్లా పోలీస్ అధికారిపై అధికార పార్టీ బడా లీడర్ నోరు జారడంతో ఆయన బాధపడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ట్రాన్స్ఫర్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నట్లు సమాచారం. మంచిర్యాలకు వచ్చేందుకు ఆఫీసర్లు ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది.